కంట్రోల్లో పెట్టాలని మరి ఎవరో ఒకరి దగ్గరలో ఉండాలి కదా, కొత్తవేడు దూరం. అందుకనే ఇక్కడ భీమవరంలో ఉన్నాం. ఈసారి చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తానని చెప్పండి. ఇక్కడ ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీ చింతమనేని ప్రభాకర్ మీరు కంట్రోల్ చేసుకున్నాను, మీరే ముఖ్యమంత్రి అండి. కంట్రోల్ చేసుకోవట్లేదు కాబట్టి మా ఆడపడిచి గంటా విజయలక్ష్మి గారిని పెడుతున్నాం అక్కడ చింతమనేని కంట్రోల్ చేయడానికి. ఘంటసాల వెంకటలక్ష్మి గారిని పెడుతున్నాం చింతమనేని ప్రభాకర్ గారిని కంట్రోల్ చేయడానికి. పక్కన జంజూరులో ఉండి ఏలూరుకు వచ్చి రౌడిజం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటామా చింతమనేని ప్రభాకర్? నాకు చట్టసభల్లోకి పద్ధతి ప్రకారం ఉండాలి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రథసారథిగా రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల పైన అనేక మంది న్యాయ కోవిదులతోటి న్యాయశాస్త్ర నిపుణులతోటి సంవత్సరాలు కూర్చోబెట్టి చర్చించి భారత రాజ్యాంగాన్ని తెస్తే భారత రాజ్యాంగాన్ని చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు వెళ్తే ఏ న్యాయం జరుగుతుందండి? చంద్రబాబులో మనకి దేశానికి ప్రభాకర్ గారు అక్కడ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ రాకూడదండి. ధైర్యం పోయిందనుకున్నాను. మీరు గ్యాంగ్లు వేసుకొని తిరిగితే పోయినసారి పోరాట యాత్రకి నేను ఏలూరు చింతమనేని గారికి 2 పెట్టానమ్మా. దెందులూరులో మన ఆడపడుచు ఘంటసాల వెంకటలక్ష్మి గారిని, ఏలూరు రోడ్ లోపలికి వచ్చి ఏదైనా పిచ్చి వేషాలను వేద్దాం ఉంటే రెడ్డప్పల నాయుడు గారిని కాపాడు. చింతమనేని ప్రభాకర్కి కరెక్ట్ మగుడు రెడ్డప్పల నాయుడు గారు. దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు. వేషాలు వేస్తే కీళ్ళ కూడా కింద కూర్చోబెట్టాడు. అలాంటి మామూలు ఆయన కాదు, కార్మిక నాయకుడు. ఈల వేస్తే 10,000 మంది వచ్చే నాయకుడు. అక్రమ కేసులు బనాయించి, దేనికి అక్రమ కేసులు? జగన్మోహన్ రెడ్డి గారిగా 1000 కోట్లు తీసుకోవాలా. ఆయన చేసిన అన్యాయం ఏంటంటే చింతమనేని ప్రభాకర్ అంటే ఎదుర్కోవటం, అది ఆయన చేసిన అన్యాయం. దానికి ఆయన మీద అక్రమ కేసులు జైల్లో పెట్టారని. ఎలాంటి ఆడపడుచు ఆయనకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచులు మీరు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పి ఆయన సతీమణి, మీరు ఏదైనా పర్లేదు మీకు అండగా ఉంటానని చెప్పి ఆవిడ కూడా అండగా ఉంటే రెడ్డప్పల నాయుడు గారి సతీమణి వారికి మనస్ఫూర్తిగా మీకు అలాంటి బలమైన నాయకుడికి బలమైన సతీమణి చాలా అదృష్టవంతులు ఈ దంపతులు. నాకు ఏలూరుకి నేను కోరుకునేది ఇది ఒక ఫస్ట్ క్లాస్ సిటీ అవ్వాలి, ఇది అద్భుతమైన నగరం అవ్వాలి. మాట్లాడితే మన వాళ్ళందరినీ అంటూ ఉంటారు, పిల్లల్ని బైకుల్లో తిరుగుతూ ఉంటారు, సౌండ్ చేస్తూ ఉంటారంటే నేను ఒకటే కోరుకుంటున్నా, యువతలో విపరీతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తికి తగ్గ సరైన దారి లేకపోతే, దేశ నిర్మాణానికి పనికొచ్చే విధి విధానాలు లేకపోతే ఏం చేస్తారు? యువత రకరకాల దారులు ఎత్తుక్కుంటారు. అంతేగాని మీరు బైకుల మీద స్పీడ్కి వెళ్తుంటే మీ తప్పన్ను ప్రభుత్వం చేసే తప్పు. ప్రభుత్వం మీకు చదువులు చెప్పించి మీకు సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే మీకు రోడ్ల మీద తిరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది? మీకు సరదాగా ఆడుకోవడానికి ఉండే అవకాశాలు. ఇలాంటిది ఏలూరులో ఒక స్టేడియం ఉంటే చాలా గొప్పగా నిర్మించే ఉంటారు. ఇలాంటి 10 స్టేడియం నిర్మిద్దాం జనసేన పార్టీ వస్తే, జనసేన ప్రభుత్వం వస్తే. వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు రావట్లేదు, కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు రావట్లేదు. చాలా బలమైన వ్యక్తులను తీసుకొచ్చాను జనసేన పార్టీ నుంచి. జనసేన ప్రారంభించినప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ మీద దాడి చేయటమే,
అందరూ జనసేన మీద దాడి చేయటమే. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు. ఇప్పుడు చెప్పను పవన్ కళ్యాణ్కి అనుభవం ఉందా చెప్పమని చెప్పండి. ఏముంది మీకు అనుభవం అంటే మూడు ఎన్నికల అనుభవం ఉందని చెప్పండి. 2009, 2014, 2015కి వచ్చాం బయటికి, దుమ్ము లేపడానికి వచ్చాం. నిన్న వైజాగ్లో చెప్పా, తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు విద్యావంతులను పెట్టండి, నేను విద్యావంతులను పెడతాను. మీరు గూండాలను పెడితే గూండాలు తోలు చేసే కార్మిక నాయకులను బయటకు తీసుకొస్తాం. మిలాఖత్ అయ్యారా లేదంటే ఇష్టపడి మిలాఖత్ ఏదైనా డేంజర్ మనకి ఏలూరు నియోజకవర్గానికి. అందుకని మనకి ఇలా నాయకులు వద్దు, బలమైన నాయకులను తయారు చేద్దాం. మన ఆలోచన విధానం ధీటుగా ఉండే నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు. పోనీ మన ఎంపీ ఎవరో కొంతమంది మోసం చేశారు, దానికి జరుగుతుంది, చట్టపరంగా వాళ్ళకి రక్షణ కల్పించబడుతుంది అనేది మాట్లాడినప్పుడు కాన్సులేట్ జనరల్ గారికి ఒకటే చెప్పాను, మేడం మా దేశం ఎలాంటిదంటే మేము విదేశాలకి అరువులు చాచి వెళ్ళిపోయే వ్యక్తులం కాదు, మా దేశాన్ని చాలా బలంగా చేసుకుంటాం అని చెప్పాను. జనసేన పార్టీ ఎలా ఆలోచిస్తుందంటే మనకి అమెరికాకి పారిపోయే అవసరం లేదు, మన ఏలూరుని అమెరికాలో చేసుకుందాం, అంత బాగా చేసుకుందాం. అభివృద్ధి అంటే విశాలమైన రోడ్లు, ఆకాశం అంత ఎత్తైన హర్మ్యాలు కాదు. మన అభివృద్ధి కావాలి, కలుషితం లేని గాలి ఉండాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. మన కార్మికులు కష్టపడి పనిచేస్తే కనీసం వాళ్ళకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉండదు, అది మనం తీసుకొస్తాం మనకి కార్మికులందరికీ కల్పించి, దాదాపు 8 లక్షల మంది కార్మికులకి. అలాగే ముఖ్యంగా ఏలూరు సంబంధించి 7 గ్రామాల్లోని 50 డివిజన్లో ఎవరికైతే ఇళ్ల సైట్లు లేవో ఆ ఇళ్ల సైట్లు నేను తెప్పిస్తాను మీ అందరికీ. ఒకవేళ స్థలాలు మనకి సిటీ అవడంలో స్థలం లేకపోతే నేను చాలా చక్కటి సింగపూర్ తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నేను నిర్మిస్తాను మీ అందరి కోసం, అర్హులైన వారు. ఎందుకంటే లక్షల కోట్లు బడ్జెట్ ఉండి దాన్ని ఏం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు కాంట్రాక్టులు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల కంపెనీలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు ఇంకో విధంగా చక్కగా ఇసుక మాఫియాలని చెప్పి ఇవన్నీ వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. నేను చెప్పేది మనకి ఉన్న డబ్బును వదులుకొని వచ్చిన వాడిని, ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బుని మీకోసం సంపూర్ణంగా ఖర్చు పెడతాను. నాకు ఏమీ లేకుండా, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకుండా మీకు ఈ సమస్యల కోసం బయటకు వచ్చిన వాడిని, మీకు అండగా నిలబడతాను. అలాగే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేట్ కాలేజీలకి తలపింపు చేసేలాగా చక్కటి ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్, అంతేగాని కూర్చోబెట్టి ఇరుగిరుకు ప్లే గ్రౌండ్స్లో కాకుండా బలమైన విశాలమైన ప్లే గ్రౌండ్స్లో, అలాగే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ అంటే 2 అంటే చదువు ఉండాలి, చదువుతో మేధస్సును డెవలప్ చేసే చదువు ఉండాలి, అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. చదువుకుంటూ కూడా మన సంపాదన కలిగే పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్కిల్స్ నేను డెవలప్ చేస్తాను ప్రతి కాలేజ్ విద్యార్థికి. నేను సౌకర్యం తేలేపోయారు, 5 సంవత్సరాలు అయింది. నేను మీకు మాటిస్తున్నాను, జనసేన ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలో మనకి ఎక్కడైతే నీటి సమస్యలు మొత్తం నేను తీర్చేస్తాను. మీకు బలమైన దాదాపు 100 స్మార్ట్ సిటీస్ మేము డెవలప్ చేయబోతున్నాం. దాంట్లో ఇది మన ఏలూరుని చాలా బలమైన జాతీయ స్థాయిలో మేలుకునే, అందరూ తలపింపు చేసేలా చక్కటి ఏలూరు నగరాన్ని చక్కగా నేను డెవలప్ చేస్తాను మీకు. ఎందుకంటే వ్యాపారాలు పెట్టాలి, అభివృద్ధి రావాలి అంటే దీన్ని ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా అవ్వాలి. అలాగే నేను మీకు మాటిస్తున్నాను, లా అండ్ ఆర్డర్ని జనసేన ప్రభుత్వం వస్తే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉంటుంది. చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు నోరెత్తాలి, కళ్ళెత్తాలంటే భయపడాలి, అలాంటి బలమైన లా అండ్ ఆర్డర్ని తీసుకొస్తాం. ఇది ఎలక్షన్ హామీలు కాదు నేను ఇచ్చేది, ఒక
ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి సహజంగా చేయాల్సిన పనులు, ధర్మబద్ధంగా చేయాల్సిన పనులు. నేను మీకు ఇవన్నీ చేసేస్తాం అందుకు మీకు ఓట్లేడని చెప్పట్లా. నేను పని చేసి పెడతాను అంతే. మీకు కూలీని మీకు నేను నన్ను జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే సీఎంఓకి ఒక పక్క ఎమ్మెల్యే గారు ఉంటే, కాబోతున్న ఎమ్మెల్యే గారు పక్కన పెట్టుకొని ఆయన్ని ప్రజా నియోజకవర్గ సమస్యలు పట్టించుకుంటారు. ఆయనతో పాటు పక్కనే ఆయనకి అండగా సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ఇక్కడ ప్రత్యేకించి నేను అడ్రస్ చేయగలిగే సమస్యలు ఒక 10 మంది సభ్యులతోటి సిబ్బందితోటి నాకు ఆఫీస్ పెట్టిస్తాను ఇక్కడ. ఎందుకంటే మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ప్రతి సమస్య, ఈ కాజ్వే సమస్య కానీ, అరే ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే దానికి కూడా శిలపాల కలిసి అది కూడా ఒక ఎలక్షన్ హామీ నా నీచంగా. మరి బిడ్డలు చదువుకోకపోతే ఎక్కడ చదువుకోవాలి? వెళ్ళి నారాయణ కాలేజీలో చదువుకోవాలా, చైతన్య కాలేజీలో చదువుకోవాలి చదువులు. గవర్నమెంట్ కాలేజీలను చంపేయండి, సహకార సంఘాలను చంపేయండి, హెరిటేజ్ డైరీలు పెట్టండి, విజయ డైరీలు చంపేయండి, సహకార సంఘంలో నడిచే మిల్లులన్నీ చంపేయండి, జూట్ మిల్లుల దగ్గర నుంచి చక్కెర ఫ్యాక్టరీల దగ్గర నుంచి. అవన్నీ నేను తెరిపిస్తాం. ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ సహకార మిల్లు సంఘాలతో సహాయంతో నడిచే ప్రతి మిల్లుని తెరిపిస్తాం. నేను తెలుగుదేశం నాయకులకి బడేటి బుజ్జి గారికి హెల్ప్ చేశాను. మనం పోయినసారి 2014 ఎన్నికల్లో నేనేం కోరుకుంటాను? అభివృద్ధి వద్దు, ఏమొద్దు, కనీసం చింతమనేని ప్రభాకర్ రానివ్వకుండా చూడండి. ఆయనతో కలిసిపోతే ఈయనట్ల మరి ఈయన మన నియోజకవర్గాన్ని ఎలా రచిస్తారు? చాలా బాధ కలిగింది. అంటే నాకు అర్థం కావట్లేదు. బడేటి బుజ్జి గారిని మీరు చింతమనేని గారికి భయపడి బలమైన లా అండ్ ఆర్డర్ని చింతమనేని లాంటి కూర్చోబెట్టని చెప్పండి. ఒక డిఎస్పీ గారికి చెప్తే చాలు, ఒకసారి చూసుకుంటే 6 నెలలు 6 months లో మొత్తం ఏలూరు టౌన్ లో ఉండే రౌడీజం క్లీనప్ చేయగలరు పోలీసులకు అధికారులు. అలాంటి అధికారులను పోలీసులకు ఇస్తారు, అలాంటి అధికారులను పోలీసు అధికారులుగా పెడతారు. అలాగే అండగా ఉంటానని తెలియజేసుకుంటూ రాజకీయాన్ని చూపిద్దాం. జనసేన ద్వారా మార్పు తీసుకొద్దాం. రాజకీయాల్లో ఓట్లేయించుకొని ఇంట్లో కూర్చున్న పడేటి బుజ్జీలు వద్దు మనకి. ఓట్లేయించుకొని వీధుల్లోకి వచ్చే రెడ్డప్ప నాయుడు గారు మనకి ఎమ్మెల్యే కావాలి. ఓట్లేయించుకొని మాగంటి బాబు గారు గల పార్లమెంట్ హాల్లో పడుకునే వ్యక్తులు వద్దు మనకి. వచ్చి మనకి వచ్చి గుండెల్లో అరిచేలా కూర్చోబెట్టి నించో నిలబెట్టే పుల్లారావు గారు లాంటి వాళ్ళు మనకి ఎంపీలు కావాలి. మన సమస్యలని ప్రాతినిధ్యం వహించిన కాడికి ఎందుకు వాళ్ళకి నేను వాళ్ళు వెనకుంటూ ఉండాలి. కొత్త వాళ్ళని తీసుకొద్దాం రాజకీయాల్లోకి. ఈ రోజు మొదలు పెట్టిన మార్పు రేపొద్దున పంచాయతీలో కూడా చూపిద్దాం. పంచాయతీలో మిమ్మల్ని నుంచోబెట్టాలి, ఒక్కొక్క కుర్రాడు నుంచోబెట్టాలి, ఒక్కొక్క ఆడపడుచు నుంచోబెట్టాలి. కొత్తని తీసుకొద్దాం. జాతీయ స్థాయి ఎంపీల దగ్గర నుంచి పంచాయతీల దాకా కొత్త రక్తం ఎక్కిద్దాం. సిస్టంలోకి మంచి యువ రక్తం ఎక్కిద్దాం. ఆడపడుచుల్ని ముందుకు తీసుకొద్దాం. అలాంటి సరికొత్త రాజకీయాన్ని చేద్దాం మనం. బాబు గారు మళ్ళీ మీరే రావాలి. వచ్చి ఏం చేస్తారండి మీ ఇద్దరు వచ్చి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక పొద్దున అడుగుతూ ఉన్నా. మీరు అంటే నిజంగా ఒక మనిషి చనిపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు, మీరు చెప్పండి, మన సామాన్యులు మధ్యతరగతి మనుషులు ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మనం ఏమనుకున్నారు? పడిపోయాడు, ఏమైపోయింది ఎత్తుక్కున్నాడు. అలాంటిది సొంత పినతండ్రి ఇంట్లో చనిపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నేను చెప్పట్లా. తన సొంత పినతండ్రి, తన తండ్రి తోబుట్టు చనిపోతే అంత గుడ్డిగా గుండెపోటు వచ్చిందని ఎలా చెప్తారండి? ఏం చూపిస్తున్నాయి? ఒక 6 గంటల తర్వాత ఒక హత్య జరిగితే
ఒక వేలుముద్ర పోలీస్ వ్యవస్థను అడగండి, ఫోరెన్సిక్ ఆలోచన విధానంతో ఉన్న క్రిమినల్స్ ఎలా ఉంటారు? రూపురేఖలు మొత్తం కడిగేస్తారు. మళ్ళీ దాన్ని డాక్టర్ల చేత ఏం చెప్పిస్తారు, గుండెపోటు అని చెప్పిస్తారు. కుదరక బయటకు వచ్చింది. ఇంకొక థర్డ్ పార్టీ చేయించారని నేను మాట్లాడట్లా, జగన్మోహన్ రెడ్డి గారు చేశాను నేను అంటలా. మీ ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు చట్టసభలకు వెళ్ళరు, ప్రజల సమస్యలను పట్టించుకోరు. కనీసం సొంత పినతండ్రి ఇంట్లో చనిపోతే కనీసం దాని గురించి కూడా మీరు పోలీసులతో మాట్లాడరా? దాన్ని కూడా రాజకీయం చేస్తారా మీరు నిజంగా? మరి ఇలాంటి వ్యక్తులు, నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే, ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఆయన ఒక్కఆయన ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆయనకేదో పులివెందుల్లో బలం ఉంది, గెలిచారని. ఆయన ఫ్యాన్ గుర్తు మీద ఇక్కడ వచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ వచ్చి గెలిచి ఎమ్మెల్యేలు అయితే, మరి ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి హత్యలు చేసి అందరికీ యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటే పాలన ఎలా ఉంటుంది అంటారు. ఒక హత్య జరిగితే రూపాయల మీద సంతకం చేయాలని పెట్టుకున్నాను. అన్నదాత భూమిలో నుంచి కస్తూరి పరిమళాలను తీసే రైతుకి, తన కండల్ని కరిగించి మనకి అన్నం పెట్టే అన్నదాతకి 59-60 సంవత్సరాల తర్వాత శరీరం ఎందుకు పనికి రాకపోతే, వ్యవసాయం నుంచి ఎలాంటి రైతుకైనా చిన్న పెద్ద ఎవరికి అందరికీ సమానంగా 5,000 పెన్షన్ ఇచ్చే ఫైల్ మీద సంతకం పెట్టాను. మొదటి సంతకం మొత్తం ఫస్ట్ రాగానే మీకు తిండి ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ లేకుండా మటుకు ఫస్ట్ అది రెండోది వచ్చేస్తాం. అది తీసుకెళ్తాం ముందుకు. అలాగే దాదాపు మన ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యే అడ్డగోలుగా దోచేసి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అందరి మీద అక్రమ కేసులు బనాయించి చింతమనేని ప్రభాకర్ని భరించే ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ఎదుట పార్టీ ఎమ్మెల్యేల రోడ్డు మీదకి వచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసే జనసేన పార్టీ, ఇలాంటి ముగ్గురున్నారు. ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందాలి, ఏ పార్టీ ఏలూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా వెళ్ళాలి, మీరు నిర్ణయించుకోండి, ఆలోచించండి. ఏం లేదు, వైసీపీ వస్తే చిల్లర గుండాలతో నిండిపోతే ప్రతి వీధికి ఒక చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు 10 మందిని తయారు చేస్తే వైసీపీ నాయకులు వచ్చి 100 మందిని తయారు చేస్తారు. అది కావాలి, మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచన మీకే వదిలేస్తాను, నేనేం చెప్పట్లా. అలాగే నేను ఒక్కనే కష్టపడతానని చెప్పట్లా. నేను అందరు మా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరున్నారో వారి చేత కూడా కష్టపడించేలా చేస్తాను. జనసేన మేనిఫెస్టోని రెడ్డప్ప నాయుడు గారు చెప్తా ఉన్నాను, మీరు ప్రతి వీధికి తిరగండి, జనసేన మేనిఫెస్టోని మన కార్యకర్తల ద్వారా మీ ద్వారా తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున జనసేన పార్టీ ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడిస్తే రాలా, అనేక మంది రోడ్ల మీదకి వచ్చి, మా అన్నదమ్ములు మా ఆడపడుచులు రోడ్ల మీదకి వచ్చి రూపాయి లేకుండా, నీళ్ల బాటిల్స్ కూడా లేకుండా బయటకు వచ్చి, అన్న మీకు నువ్వు మంచి చేస్తావు, నీకు ఎంట ఉన్నావని చెప్పి, మరి మీకు నా దగ్గర రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చాను, రాజకీయాలకు నమ్మకమైన పెట్టుబడి మీద వచ్చాను, అభివృద్ధి అనే చెయ్యాలి, రిఫార్మ్స్ తేవాలని ఆలోచన విధానంతో వచ్చాను. ఇవ్వండి, వ్యవసాయానికి కావాల్సిన సహాయం చేయండి, నిరుద్యోగ సమస్యను రూపుమాపండి, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యని, వంతెనలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ చేయండి, ఇవన్నీ చేయండి. అలాగే మేనిఫెస్టోని బలంగా ప్రజల మధ్యకు తీసుకెళ్ళండి, మా అన్నదమ్ముల మధ్యకు తీసుకెళ్ళండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నేను బయట నాయకుల్ని తెలుగుదేశం జనసేన గుర్తు నువ్వు కథ చెప్తాను, ఎందుకు వచ్చింది కథ వచ్చేది కాదు, ఆ కోరిక ఉండిపోయింది. ఎక్కడ ఒకసారి తీన్మార్లో పడాను, ఒకసారి గబ్బర్ సింగ్ లో అయితే ఈ గబ్బర్ సింగ్ గ్లాసు జనసేన పార్టీ సింబల్ అయిపోయింది. భగవంతుడు కరుణ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాకింత చక్కటి సామాన్యులకి అందజేసే, సామాన్యులకి అర్థమయ్యే, ఎవరైనా ఎఫోర్డ్ చేయగలరు ఈ గ్లాస్, సామాన్యుడి గ్లాస్. ఇదేం సూచిస్తుందంటే మనందరం సామాన్యులు, మనందరం ఒక చోట కలుస్తాం.
సైకిల్కి పంచర్ అవ్వచ్చు, ఫ్యాన్ కరెంటు తీసేస్తే ఫ్యాన్ ఆగిపోవచ్చు, కష్టాలు పడుతుంటే ఆసక్తిగా ఉండి దాహం తీర్చే గ్లాస్ ఇది. గొంతు పెడచగట్టుకుపోతుంటే మీకు దాహం తీర్చే గ్లాసు, అండగా ఉండే గ్లాసు, సామాన్యుడి గ్లాసు. మన గబ్బర్ సింగ్ గాజు గ్లాస్కి ఓటేద్దాం, జనసేన పార్టీ నిలబెడతాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ అందరికీ అలాగే ఇన్ని సంవత్సరాలుగా జనసేన కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి శేషి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకులందరికీ, మన జన సైనికులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారిని, ఏలూరు నియోజకవర్గానికి రెడ్డప్పల నాయుడు గారిని, బెంగళూరుకి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి జన్మనిచ్చిన దేశానికి, మువ్వెన్నెల జెండాకు అందించిన మన దేశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి భారత మాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభకు ముగింపు పలుకుతాం. భారత్ మాతా కీ జై హింద్. హనుమంతుడు నచ్చిందే చేస్తా